ఒక మొక్కను ప్లాంటేషన్ చేయడానికి మనకి 50,000 ఖర్చయింది మామ. ఇది మొక్క రేట్ కాదు. దాన్ని ప్లాంటేషన్ చేయడానికి మనకు అయిన ఖర్చు మాట. ఈ వర్క్ అయితే మనం కర్ణాటకలో దేవనహిల్లిలో అయితే చేస్తున్నాం. బెంగళూరు నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఈ వర్క్ అయితే చేస్తున్నమాట. కర్ణాటకలో ఒక ప్రముఖ వ్యక్తి మామ ఈ సార్ అయితే. ఈ సార్ ఇంట్లో అయితే మనం ప్లాంటేషన్ అయితే చేయబోతున్నాం. చాలా పెద్ద మొక్కలు అయితే తీసుకొచ్చాం. 3 మొక్కలు అయితే మనం ప్లాంటేషన్ అయితే చేస్తున్నాం. ఈ 3 మొక్కల్లో 2 మొక్కలు అయితే మాన్యువల్ గా మనం అయితే సెట్ చేసాం మామ. కానీ ఈ మొక్కనైతే మాత్రం బిల్డింగ్ బ్యాక్ సైడ్ గార్డెన్ లో అయితే సెట్ చేయాలి. అక్కడికైతే మనం మాన్యువల్ గా అయితే ఎలాగా తీసుకుపోలేం. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటి అడ్డుగా ఉంది. అందుకని చెప్పి మిషన్ అయితే కంపల్సరీగా మనం అయితే పెట్టాల్సి వచ్చింది. ఇంత పెద్ద మొక్కను బిల్డింగ్ బ్యాక్ సైడ్ అయితే చిన్న మిషన్లు అయితే తీసుకెళ్ళకపోయినాయి మామ. అందుకని చెప్పి ఇంత పెద్ద మిషన్లు లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ కింద అయితే పెట్టుకుని దీన్ని అయితే తీసుకురావాల్సి వచ్చిందన్నమాట. ఈ మొక్క వెయిట్ అయితే ఒక 1.5 టన్ను అయితే ఉంటుంది మామ. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా కూడా మనం అయితే షిఫ్ట్ చేయలేం దీన్ని మాన్యువల్ గా. ఈ మొక్క హైట్ వచ్చి మనకి ఒక 18 ఫీట్ అయితే ఉంది. 15 to 18 ఫీట్ అయితే మొక్క హైట్ అయితే ఉందన్నమాట. ఈ మొక్క గాల్లోకి లేసే కొద్దీ మొక్క అయితే చూడండి ఏదో చిన్న మొక్కలాగా అయితే కనిపిస్తుంది. ఈ మొక్క అయితే మల్టీ కలర్ బోగన్విల్లా మామ. దీంట్లో 6 to 8 కలర్స్ అయితే వస్తాయి. ఫ్లవర్స్ అయితే మాత్రం ఈ బోగన్విల్లా మనకి ట్రాన్స్పోర్ట్ లో ఫ్లవరింగ్ అంతా రాలిపోయింది. అందుకని చెప్పి మొక్కకు ఫ్లవరింగ్ అయితే కనిపించలేదు. కానీ ఇది ఒక 3 వీక్స్ లో అయితే మొత్తం మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఈ బోగన్విల్లా ప్లాంట్స్ తో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మామ. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ మొక్క అయితే వెళ్ళిపోతుందన్నమాట. అందుకని చెప్పి మనం ఎక్కడ మిస్టేక్ చేయకుండా చాలా కేర్ తీసుకుని మొక్కనైతే హ్యాండిల్ చేసాం. అందుకనే మనం క్రెయిన్ కూడా తీసుకొచ్చి దీన్ని అయితే ఇంత అందంగా అయితే దింపుతాం అన్నమాట. ఎంత ఖర్చు పెట్టి ఎంత పెద్ద క్రెయిన్ తీసుకొచ్చినా కానీ మొక్క అయితే హోల్ వరకు వెళ్ళలేదు మామ. చివరికి ఎలా అయినా కానీ మనుషులు చేయపడకుండా అయితే మాత్రం మొక్క హోల్ వరకు అయితే వెళ్ళలేదు. ఈ మొక్క ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను.